శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతంలో 5వ శనివారం కథ అత్యంత వైభవంగా ఐశ్వర్యవంతంగా సాగుతుంది. ఈ కథలో శ్రీనివాసుడు సామాన్య మానవతత్వాన్ని ప్రదర్శిస్తూ లోక కళ్యాణం కోసం అప్పు చేయడం మరియు దేవతల సమక్షంలో జరిగిన అద్భుత వివాహ ఏర్పాట్ల గురించి ఈ వీడియోలో ఉంటుంది. అయితే వకులామాత రాయబారంతో ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని ఆ శ్రీనివాసునికి ఇచ్చే వివాహం చేయడానికైతే అంగీకరిస్తాడు కదా. సో వివాహ ముహూర్తం అయితే ఖరారవుతుంది. సో అయితే లోకానికి అధిపతి అయినప్పటికీ అప్పుడు శ్రీనివాసుడు ఒక సాధారణ వేటలాగా, అంటే ఒక నిరుపేదలాగా కొండపై అయితే నివసిస్తూ ఉంటాడు కదా. అంత పెద్ద రాజకుమారుని పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన ధనం, నగలు, అతిథుల మర్యాదలకు సరిపడా సంపద ఆయన వద్ద అయితే లేదు. అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి అయితే పిలుస్తారు. శ్రీనివాసుడు కుబేరునితో, కుబేరా, లోక కళ్యాణం కోసం నేను పద్మావతిని వివాహం ఆడుతున్నాను. దీనికి అవసరమైన ధనాన్ని అప్పుగా ఇవ్వు. కలియుగాంతం వరకు నీ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తాను అనైతే కోరతాడనమాట. సో అప్పుడు బ్రహ్మ మహేశ్వరులైతే సాక్షులుగా కుబేరుడైతే 1,000,000 బంగారు నాణేలను అయితే అప్పుగా వెంకటేశ్వర స్వామికి ఇస్తాడు. అప్పుడు ఒక పత్రం అంటే బాండ్ కూడా రాసుకున్నారు. అందులో ఏంటి షరతు పెట్టారు అంటే, కలియుగం ముగిసే వరకు కూడా ఆ శ్రీనివాసుడు తన భక్తులు సమర్పించే కానుకల ద్వారా కేవలం వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అని, కలియుగ అంతంలో అసలు తీరుస్తానైతే వెంకటేశ్వర స్వామి అయితే చెప్పాడనమాట. ఈ అప్పు సాక్షిగా శ్రీనివాసుడు తన భక్తుల కష్టాలను తీర్చి వారికి సంపదలనైతే ప్రసాదిస్తానని కూడా మాట ఇచ్చారు. అప్పు తీసుకున్న తర్వాత విశ్వకర్మను పిలిపించి తిరుమల కొండపై అద్భుతమైన కళ్యాణ మండపాన్ని అయితే నిర్మింపజేశాడు. బ్రహ్మదేవుడు స్వయంగా వివాహ పనులనైతే పర్యవేక్షిస్తున్నాడు. పరమశివుడు, ఇంద్రుడు మరియు ముక్కోటి దేవతలేమో తమ తమ వాహనాలపై కుటుంబ సమేతంగా తిరుమలకైతే చేరుకున్నారు. నారద తుంబురుల సంగీతం, రంభ ఊర్వశుల నృత్యాలతో సప్తగిరులైతే పులకించిపోయాయి. శుక్రవారం నాడు అభ్యంగన స్నానాలు ఆచరించి శనివారం నాటి శుభముహూర్తంలో శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి దేవి మెడలో మంగళసూత్రం అయితే కడతాడు. ఈ కళ్యాణాన్ని చూసిన దేవతలు పూలవానైతే కురిపిస్తారు. అప్పటి నుండి శ్రీనివాసుడు కలియుగ వైకుంఠనాథుడిగా, భక్తుల కొంగు బంగారంగా తిరుమల కొండపై కొలువై ఉన్నారు ఆ స్వామివారు. ఈ కథలో అంతరార్థం మీకు అర్థమైందా? స్వామివారు అప్పు చేయడం వెనుక ఒక రహస్యం ఉంది. ఎవరైతే తన కళ్యాణం కోసం లేదా తన సేవ కోసం ధనాన్ని ఇస్తారో, అంటే హుండీలో వేస్తారో, వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగించి కుబేర సమానమైన సంపదను ఇస్తానని స్వామి ఈ కథ ద్వారా అయితే మనకి భరోసా ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు తెలుసా, శ్రీనివాసుడు కళ్యాణానికి ముక్కోటి దేవతలు, ఋషులు తరలి వచ్చారు కదా. వారందరికీ విందు భోజనం సిద్ధం చేసే బాధ్యతను సాక్షాత్తు అగ్నిదేవుడే తీసుకుంటాడు. అందుకే తిరుమలలో ఇప్పటికీ స్వామివారి ప్రసాదాలు తయారయ్యే పోటు అంటే వంటశాలకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది కదా. ఆ రోజే స్వామివారికి అత్యంత ప్రియమైన లడ్డు వంటి పిండి వంటలను కూడా తయారీకి పునాది పడింది అని చెప్తారన్నమాట. ఆ తర్వాత అప్పు పత్రంపై సాక్షుల గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. శ్రీనివాసుడి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నప్పుడు రాసిన పత్రంపై సాక్షులుగా అయితే బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు అశ్వస్థ వృక్షం ఉన్నాయనైతే పురాణాలైతే చెప్తున్నాయి. ఈ పత్రం ప్రకారం అప్పు తీసుకున్న ధనానికి వడ్డీగా భక్తులు సమర్పించే తలనీలాలు మరియు హుండీ కానుకలు కుబేరునికి చెందుతాయని ఒక నమ్మకం. ఈ కథలో శ్రీనివాసుడు తన వివాహం కోసం అలంకరించుకున్న తీరు చాలా ప్రత్యేకమంట. అవును, లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ఉండగా పద్మావతి దేవిని వివాహం చేసుకోవడం ద్వారా ఆయన ఉభయ నాంచారి సమేతుడు అయ్యాడన్నమాట. ఈ 5వ శనివారం నాడు స్వామివారిని కళ్యాణ రూపంలో ధ్యానిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అండ్ ఇంకొక హిందూ ప్రాముఖ్యత గురించి కూడా మీకు చెప్తాను. ఈ కథలో చాలామంది భక్తులు హుండీలో డబ్బులు వేసేటప్పుడు స్వామి నీ అప్పు తీరడానికి నా వంతు సహాయం అని అనుకుంటారు. కానీ అసలు రహస్యం ఏమిటంటే, మనం ఇచ్చే కొద్దిపాటి ధనానికి స్వామి సంతోషించి మనకైతే 1000 రెట్లు తిరిగి ఇస్తాడని కుబేరుడికి స్వామి హామీ కూడా ఇచ్చాడు. అంటే కుబేరుని అప్పు తీర్చడం అనేది ఒక సాకు మాత్రమే, అసలు ఉద్దేశం భక్తులకు సంపదను పంచడమే అన్నమాట. సో ఇదండి ఒక చిన్న కథ అనమాట, 5వ సప్త శనివార వ్రత కథ ఇది. సో ఆల్రెడీ నా ఛానల్లో బిఫోర్ 4 కథలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క కథ, ఒక్కొక్క రోజు కథ, ఒక్కొక్క కథ అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ 6వ కథలో వచ్చేసి తొండమాన్ చక్రవర్తి గురించి, అలాగే ఆ తిరుమల కొండ ఆలయ చరిత్ర గురించి కూడా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.